హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్. ఈరోజు మేము రంగాపురం జాతరకు వెళ్తున్నాం. అక్కడ ఏమేమి జరిగిందో ఎలాంటి ఫండ్స్ అయినాయో మొత్తం మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాం. లాస్ట్ 2 minutes మాత్రం గడిలో గుంజిపోయిండు, చాలా వేసి బరబర గుంజిపోయిండు. ఏం చేసిండు నీకు తెలుసా? నాయను తెలియదమ్మో తెలియదమ్మో లోపలికి బరబర్రా గుంజుకోపోయిండు. ఇక బస్సులో కాసేపు టైంపాస్ చేసుకుంటా అచ్చంపేటలో దిగి కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని మా కడుపులో పురుగులు ప్రవహిస్తుంటే వాటిని ఆపి ఆటో ఎక్కి రీయుమంటూ రంగాపూర్కి జీయుమంటూ జాతరకు బయలుదేరినాం. మేము మామూలుగా ఫన్ లేకుండా అసలు ఫోజులు తీసుకుంటా రంగాపూర్ జాతరకు వచ్చేసినాం. మా అక్కతో కాసేపు అట్లు తిని లైక్ అంటే దెబ్బలు తినేసి అక్క రియాక్షన్ చూడండి, ఇప్పుడు బాగుంటుంది. చల్లగా ఉంది గైస్. లోకేష్ మావయ్య తీయగుందని చెప్పారు. నైట్ మొత్తం పండుకొని మధ్యాహ్నం మార్నింగ్ లేచి బ్రాండ్ బజారీ మామ బజారీ అంటూ వీళ్ళు దర్గా ముందలే డీజే చాలా దారుణంగా వాయించారు. అదే గంధం అనుకుంటా, దాన్ని బాగా డిజైన్ చేశారు. రయ్యుమంటూ రాజు గారి రథం వచ్చేసింది. ఎక్కడికి ఆ రథం మామూలుగా డిజైన్ లేకుండా ఈ 2 లారీలోనే గంధాలు వచ్చినాయి. ఒకటి మనోనూర్ది, ఇంకోటి అమరాబాద్ నుంచి వచ్చినాయి. ఇవి గంధాలు చాలా మంచిగా ఉండే. గుర్రం మాత్రం చాలా దారుణంగా భయపడ్డాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అక్కడ డ్యాన్స్ మాత్రం ఆనందంగా గంతులు మామూలుగా లేదు. అయ్యాడు అయ్యో ఇచ్చి పడేసిండు, అంటే ఇచ్చి పడేసాడు. ఇంకా జస్ట్ సార్ని గుడ్ మార్నింగ్ చెప్పిండు. తండలకి వెళ్ళి సార్ నా జాన్ రా, నా దోస్తురా అంటాడు. ఇప్పుడు క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కాసేపు నేచర్ని ఆనందించుకుంటా ఇక అక్కడేమో మా ఫ్రెండ్ వాళ్ళది తాత వాళ్ళది ఒక ఇల్లు ఉంటుంది. చుట్టూ పొలాలు మధ్యలో ఆ ఇల్లు. అక్కడ నేచర్ అయితే మామూలుగా లేకుండా సూపర్ ఉన్నది. టిఫిన్ తినేసి ఇంకా జాతరలో కాసేపు అట్లా రౌండ్ వేసినాం. ఎవరెవరు బాగా ఈడి మోదేవరి ఈడొక మోదేవరి లోపల కాడ తెచ్చాడు. ఏంది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాసేపు తిరిగి నైట్ చూద్దామంటుంది, ఎందుకంటే లైటింగ్తో కలర్ఫుల్గా ఉంటాయి. జాతరలో మెయిన్ హైలైట్ ఏంటంటే దర్గా. నేను చూడగానే అసలు లైటింగ్తో కలర్ఫుల్గా ఉన్నది. జాతర అలా ఎన్నోసార్లు తిరిగినాం, కానీ ఎన్నో షాపులు చూసినాం, ఎన్నో వస్తువులు కూడా చూసినాం, కానీ ఒక్క వస్తువు కూడా కొనలేదు. అది మా టాలెంట్. అబ్బాయిల ప్రపోజల్ కంటే అమ్మాయిలు దీన్ని చూసే పొద్దుగాలే దండి కొట్టు మన కోసం కాదు, జాతర కోసం. ఎవరైనా బంగులు ఇస్తే కొనుక్కోవాలి. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? దూరం నుంచి ఆ జాయింట్ వీళ్ళని చూస్తుంటే మా జాయింట్లు గలగల అంటున్నాయి. అయినా పర్లేదు, రచ్చ ఖర్చు అయినా పర్లేదు, ఈరోజు మాత్రం రచ్చే. ఒకటే కొడుతుంటారు కానీ తగలదు. అంటే ఇట్లా వచ్చేస్తూనే ఉంటారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. బాగా వేసేసాడు. రంగాపూర్ మొత్తం రచ్చలేద్దామని టికెట్లు కొనుక్కొని ఇంకా బయలుదేరినాం మేము దండయాత్రకు. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆ స్టెప్స్ ఎక్కుతుంటే ఒకవైపు భయం, ఒకవైపు ఆనందం కలుగుతుంది రా బాబో. భయపడుతుంది గైస్.
మావుడు పెద్ద డాకు మహారాజులాగా ఎంట్రీ ఇచ్చిండు, లాస్ట్కు దర్శకొని వచ్చిండు. ఈవెన్ నేను చూస్తే నాకు కూడా అలాగే ఉంది బ్రో. మా గులాబ్ జాముల గడగడలు ఆడుతున్నాయి బ్రో. ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కానీ ఏదో తేడాగా కుడుతుంది బ్రో. మా పక్కన 2 బోగీలు ధైర్యంగా ఉన్నాయి బ్రో. మా బోగీలో కూడా 2 లవ్ బర్డ్స్ ధైర్యంగా ఉన్నారు బ్రో. మాకు మాత్రమే గెలగలనిపిస్తుంది, ఫేస్లో మాత్రం కనబడతలేదు అంతే. ఇది మీకు కొంచెం ఓవర్ అనిపించవచ్చు కానీ గుడ్డు పెట్టి కోడికి తెలుసు ఆ బాధ అంటూ. అట్లా అని అనుభవించే మాకు తెలుసు, మీకేం తెలుసు అండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఓపెన్గా చెప్పాలంటే స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది. అది గిర్రా 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 తిరుగుతుండే ఇంకా భయం అనిపించింది. ఎండింగ్ మాత్రం కిక్కిచ్చింది బ్రో. ఎంజాయ్ పండుగ 10 నిమిషాలు అయింది బ్రో, 10 నిమిషాలు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. పార్ట్ 1 ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ద్వారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పార్ట్ 2లో ఎంత గుర్తయింది, అది ఎవరి వల్ల అంటే అది మా వల్లనే. పార్ట్ 2 డేస్లో మీకు ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారం.